ఇదంతా ప్లాన్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. అక్షతని విడివిడాకి డబ్బులు కూడా రెడీ చేశారు అని పల్లవి మొత్తం చెప్తుంటుంది. అవును, డబ్బులు కూడా అరేంజ్ చేశాను చూడు అని చెప్పి ఆచ కూడా డబ్బులు చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేస్తుందని చెప్పి ఆచ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఇంకా ఫోన్ మోగుతూ ఉంటుంది. ఏమండి వాళ్ళే ఫోన్ చేశారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి హలో అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి మేడం, మేము అడిగిన డబ్బులు రెడీ చేశారని చెప్పి కిడ్నాపర్ అనగానే డబ్బులను రెడీ, మా అమ్మాయికి కానీ ఏమైందో అయిందో అని ఇంక గుండం అన్న మాటలకి ఆయన డబ్బులు ఇస్తాను కదా, ఏ మాత్రం ఏమీ జరగదులే అని చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటారు. ఇంకా వైష్ణవి ఏడుస్తూనే ఉంటుంది. కానీ గుండం ఇంకా అన్ని మాటలు వింటూ ఉంటుంది. వెంటనే డబ్బులు తీసుకొని దొంగ చరిదికి వచ్చి 4 గదికి వచ్చారనుకోండి అని ఇంకా మొత్తం కిడ్నాపర్ ఇంకా అడ్రస్ మొత్తం చెప్తూ ఉంటారు. సరే అని చెప్పి ఇంకా గుండం మొత్తం అంతా వింటూ ఉంటుంది. ఆడికొచ్చి ఈ నెంబర్ కాల్ చేశారనుకోండి, డబ్బులకి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి హ్యాండ్ అవుట్ చేయాలి మొత్తం నేను చెప్తాను చెప్పి కిడ్నాపర్కి మాట్లాడుతుంటారు. సరే అని చెప్పి ఇంక గుండమ్మ అనిపోతుంది. ఇదిగో మమ్మల్ని పట్టుకొని చెప్పేసి అతి తెలిగిపోయి పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, పోలీసులు వెంటపడి వచ్చినా సరే మీ అమ్మాయి బతుకు చేస్తుందో ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి తెలియకుండా నేను చేస్తాను అని చెప్పి కిడ్నాప్ మాటలకి అక్షత భయపడుతూ ఉంటుంది. అలాగే గుండమ్మ కుటుంబం అంత టెన్షన్ పడిపోతుంటారు. ఏయ్ ఎవర్రా మీరంతా అని చెప్పి నా అక్షతను కిడ్నాప్ చేస్తారా అని చెప్పి చరణ్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. తనకి ఏమైనా అయిందో మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇదేంటి చరణ్ వాయిస్లా ఉంది అని చెప్పి అక్షత అనుకుంటూ వింటూ ఉంటుంది. ఇంకా అదే పనిగా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. చరణ్ చరణ్ అని చెప్పి అక్షత పిలుస్తుంది. అక్షత అని చెప్పి ఇంకా చరణ్ అంటూ ఉంటాడు. బేబీ బేబీ అని చెప్పి వైష్ణవి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అక్షత వాయిస్ వింటూ ఉంటారు. ఇంకో అక్షత నువ్వేం టెన్షన్ పడుకో, నీకేం కాదు అని చెప్పి నేర్చుని కాపాడుతాను చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇలా కిడ్నాపింగ్ ఫోన్ కట్ చేస్తుంటారు. అని చెప్పి ఇంకా చరణ్ అప్సెట్ అవుతూ ఉంటాడు. ఇంకా అందరూ అదే పని చరణ్ చూస్తుంటారు. ఆ తర్వాత వైష్ణవి ఏడుస్తూ ఉంటుంది. చరణ్ నీకేమైనా పిచ్చా ఏంటి అని చెప్పి, ఆయన నువ్వేనా సినిమా హీరో అనుకుంటున్నావు ఏంటి, అతను బెదిరిస్తున్నావు ఏంటి అని చెప్పి పల్లవి అరుస్తూ ఉంటుంది. చరణ్ ఇంకా ఏం మాట్లాడు, ఇంకా వింటూ ఉంటాడు. వాళ్ళు కానీ కోపం వచ్చిందనుకో ఇంకేమన్నా అంతా నష్టం జరిగేది ఎవరికి, అక్షతకే కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇంకా చరణ్ ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాడు. చరణ్ ఇదిగో ఆయన ఆ మాత్రం కోపం పౌరుషం మాకు లేక కాదు అని ఇంకా ఆచ అంటూ ఉంటాడు. అక్కడ వాళ్ళది అక్షత ఉంది కాబట్టి డబ్బులు మేము రెడీ చేస్తున్నాం అని చెప్పి ఆచ అంటూ ఉంటాడు. సారీ అండి, అక్షత కనపడకుండా చేస్తాను కదా, నాకు కోపం వచ్చింది జన మాటలకి. సరే ఇవన్నీ ఎందుకు, ముందు ఆ రౌడీ వెదకి డబ్బులు ఇచ్చి అక్షతని తీసుకురండి, బయలుదేరండి అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు. నేను వస్తాను చెప్పుకున్నాం అంటాడు. వద్దు, నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు, నేను వెళ్తాను అని చెప్పి ఆచ అంటూ ఉంటాడు. మీరు కూడా వద్దండి, నేను ఒక్కడనే వెళ్తాను అని చెప్పి మీ అందరికంటే అక్షత నాకే ఎక్కువ కదా అని చెప్పి చరణ్ అంటూ బాధపడుతూ ఉంటాడు. తను నేను కాపాడి తీసుకోవాల్సిన చరణ్ అనగానే ఇదిగో అక్కడ నువ్వు ఒక్కడో వెళ్ళానుకో ప్రమాదం కదా అని చెప్పి పల్లవి ఆపుతోడిది. అసలే నీకు కోపం ఎక్కువ, వాళ్ళతో నువ్వు గొడవ పడుతూ ఉంటావు అని పల్లవి ఆపే ప్రయత్నం చేస్తుంది. చరణ్ వాళ్ళతో కానీ నువ్వు గొడవ పడ్డావు అనుకో అక్షతకి ప్రమాదం కలుగుతుంది కదా అని ఇంకా వైష్ణవి భయపడుతుంటుంది. చరణ్తో పాటు నేను వెళ్తా అని చెప్పి పల్లవి కానీ నువ్వెందుకు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. నువ్వు గొడవ పడ్డావు అనుకో నేను సర్ది చెప్తాను కదా, అవసరం అయితే వాడు బుద్ధి చెప్పడానికి అని చెప్పి పల్లవి అంటూడది. చరణ్ ఇంకా ఏం మాట్లాడిపోతూ ఉంటాడు. అక్షతను తిరిగి ఇంటికి క్షేమంగా తీసుకొస్తాము సరేనా అని చెప్పి పల్లవి అంటూడది. పద వెళ్దాము అని చెప్పి పల్లవి అనగానే సరే అని చెప్పేసి ఇంకా అక్షత కాపాడుతా అని చెప్పేసి ఇంకా చరణ్కి డబ్బులు తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. పల్లవి జాగ్రత్త అని చెప్పుకున్నాం చెప్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అరే ఆయన పల్లవిని కిడ్నాప్ చేయమంటే నన్ను కిడ్నాప్ చేస్తారా అని చెప్పి అక్షతని మాటలకి మా ప్రొఫెషనే అది కదా అని ఆయన మా డబ్బులు కానీ కిడ్నాపర్ అంటూ ఉంటారు. ఇంకా అక్షత చాలా కోపం వస్తుంది. ఇంకా మా అమ్మ మిమ్మల్ని వదలదు చూడు అని చెప్పి భయపెట్టిస్తుంటుంది. మాకు ఆ మాత్రం జాలంది కాబట్టే కదా ఇప్పుడు దాకా నువ్వు ప్రశాంతంగా సేఫ్ కొన్నావు, నువ్వు కూడా ఆ రెస్పెక్ట్ని కాపాడుకో అని చెప్పి ఇంకో కిడ్నాపర్ అంటూ ఉంటాడు. అక్షతకి చాలా కోపం వస్తూ ఉంటుంది. డబ్బులు ఇచ్చి అక్షతని విడిపించడం కాదు, డబ్బులు ఇవ్వకుండానే ఆ ఎదలకి బుద్ధి చెప్పి అక్షత నేను తీసుకొస్తాను అని చెప్పి పల్లవి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ చరణ్ ఏం మాట్లాడు, ఒక నిమిషం కారు ఆపుతూ ఉంటాడు. ఇంకా అలాగే పల్లవిని చూస్తూ ఉంటాడు. నువ్వు కారు దిగు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. దేనికి అని చెప్పి పల్లవి అనగానే దిగు చెప్తా అని చెప్పి చరణ్ అనగానే ఇంకా పల్లవి కారు దిగుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా చరణ్ చాలా ఆవేశంగా పల్లవి వెళ్తూ ఉంటాడు. ఒక్క నిమిషం అని చెప్పేసి ఇదిగో తీసుకో అని చెప్పేసి చిప్స్ ప్యాకెట్ ఇస్తూ ఉంటాడు. ఇదెందుకు అని చెప్పి పల్లవి అనగానే ఇది తింటూ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి చరణ్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. అక్షతని నేను విడిపించుకొస్తాను అని చరణ్ అనగానే ఏంటి ఒకడు విడిపిస్తావా, అది రిస్క్ అని చెప్పి పల్లవి అంటూడదు. చరణ్కి చాలా కోపం వస్తుంటుంది. ఇదిగో ఏమైనా తేడా వచ్చిందనుకో నీకు హెల్ప్ చేయడానికి నేను ఈ పక్కన ఉండడం చాలా అవసరం చెప్పి పల్లవంగానే ఏంటి నువ్వు నన్న అని చెప్పి చరణ్ నవ్వుతూ ఉంటాడు. ఇదిగో వాళ్ళు తంతే గట్టిగా పడట్లేవు ఏంటి, నువ్వు నన్ను సేవ్ చేస్తావా,
ఇంటి దగ్గర వద్దని లేకపోయాను, సరే ఏమైనా తప్పు నువ్వు చెప్పేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాను అంతే అని చెప్పి, ఇదిగో ఇంకా చాలు, తను నేను ఎలా సేవ్ చేసుకోవాలో నాకు తెలుసులే అని చెప్పి చరణ్ కానీ, అది కాదు చరణ్ చెప్పి పల్లవి నచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో చూడు, అక్కడ ఉంది నా లవ్వర్, ఒక పీరియడ్గా ఒక ప్లేస్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసులే అని చెప్పేసి, ఇగో ఇంకో విషయం, ఎంత కష్టమైనా సరే నీ హెల్ప్ అవుతుంది నేను తీసుకోను అని చెప్పి, సరేనని చెప్పి బాయ్ అని చెప్పి చరణ్ వెళ్ళిపోతూ ఉంటాడు. చరణ్ నా మాట విను అని చెప్పి ఇంకా పల్లవి అంటూ ఉంటుంది. చరణ్ చాలా ఆవేశంగా ఇంకా వెళ్ళి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. పల్లవి నచ్చబోయే ప్రయత్నం చేస్తుంది కానీ చరణ్ మాత్రం వినిపించుకోకుండా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అని చెప్పి ఇంకా పల్లవి చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటి ఇంత ఈగో, ఏంటి తన ఈగో సాటిస్ఫై అవ్వాలని చెప్పి చూస్తున్నాడు తప్ప అవతల అక్షత రిస్క్లో అని చెప్పి ఏం ఆలోచించేంటి అని చెప్పి ఇంకా పల్లవి అనుకుంటూ ఉంటుంది. చరణ్ అనుకునే విధంగా లొకేషన్ దగ్గరికి వెళ్ళడం సిద్ధమవుతూ ఉంటాడు. కిడ్నాపర్ ఎప్పుడప్పుడు వస్తాడా, డబ్బులు తీసుకొస్తారా అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తుంటారు. ఏంటన్నా డబ్బులు తీసుకుని బయలుదేరన్నారు, ఇప్పుడు దాకా డబ్బులు రాలా, కాల్ కూడా రాలేదు అని చెప్పి కిడ్నాపర్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చరణ్ ఏమో ఇంకా లొకేషన్ బట్టి ఇంకా మెల్లిగా వెళ్తూ ఉంటాడు. ఎక్కడని చెప్పి మొత్తం చూస్తూ ఉంటాడు. కిడ్నాపర్లు కూడా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చరణ్ ఒక నిమిషం లొకేషన్ రాగానే ఒక నిమిషం కార్ ఆపుతూ ఉంటాడు. అప్పుడే ఫోన్ చేస్తూ ఉంటాడు. అన్న కాల్ వచ్చింది అని చెప్పి కిడ్నాపర్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పని చెప్పి అడుగుతూ ఉంటారు. మీరు చెప్పిన చోటుకొచ్చాను, ఇక్కడ ఎలా రావాలి అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు. అక్కడ సైడ్కి వచ్చేసేయి, కొంచెం లెఫ్ట్ తీసుకో, అలాగే నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పి కిడ్నాపర్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు చరణ్ వస్తూ ఉంటారు. ఇంకా అడ్రస్ చెప్తూ ఉంటారు. అక్షత చాలా టెన్షన్ పడిపోతుంది. ఇంకా చరణ్ అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా కిడ్నాపర్లు ఎలాగైతే అడ్రస్ చెప్తారో అలాగే కానీ చేస్తుంటారు. ఆడ వచ్చి ఫోన్ చేసి చెప్పి కిడ్నాప్ ఫోన్ పెట్టేస్తూ ఉంటారు. చరణ్ ఇంకా అలా చేస్తుంటాడు. ఇదిగో మర్చిన డమ్కీకి ₹1,00,00,000 వస్తున్నాయి, ఫుల్ ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పేసి కిడ్నాపర్ అనుకుంటూ ఉంటారు. అక్షత చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది. అనుకున్న చరణ్ ఇంకా లొకేషన్ దగ్గరికి వస్తాడు. అలాగే ఇంకా కార్ దిగి మొత్తం చూస్తూ ఉంటాడు. చరణ్ లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అక్షత ఇంకా బంది చూడడం చరణ్ తట్టుకోలేకపోతుంటాడు. అక్షత అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అక్షత కూడా అలాగే చరణ్ చెప్పి బాధపడుతుంది. నన్ను కాపాడని చెప్పి అంటాడు. ఇంకా కిడ్నాపర్లు ఒకసారిగా వెళ్ళి చూస్తుంటారు. అరే మా అనుకున్నట్టు ₹1,00,00,000 వచ్చారని చెప్పి కిడ్నాపర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా తెచ్చావా అని చెప్పి కిడ్నాపర్ అడుగుతుంటారు. చరణ్ ఇంకా బ్యాగ్ చూపిస్తూ ఉంటాడు. ఇదిగో బ్యాగ్ ఇలా ఇవ్వు అని చెప్పి చరణ్తో అదే పనిగా కిడ్నాపర్ అనగానే ముందు తను కట్లెప్పండి అని చరణ్ అంటూ ఉంటాడు. అరే ముందు తను కట్లని ఇప్పండిరా అని చెప్పి కిడ్నాపర్ అనగానే సరే అని చెప్పి కిడ్నాపర్ వెళ్ళి ఇంకా కట్లు ఇప్పుడు సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. ₹1,00,00,000 వస్తాయని చెప్పి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అక్షత కట్లు ఇప్పుకొని అక్షత పెట్టుకుని చరణ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారిగా అక్షత పట్టుకుంటారు. ముందు బ్యాగ్ ఇవ్వు, అప్పుడు ఈ పాపను పంపిస్తా అని చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటారు. ఇంకా చరణ్ ఇంకా ఏం మాట్లాడి వెళ్ళి కిడ్నాపర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇదిగో నీ డబ్బు అని చరణ్ ఇవ్వగానే ఇంకా బ్యాగ్ తీసుకొని డబ్బులు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అక్షత చాలా భయపడుతుంది. అరే ₹1,00,00,000 అని చెప్పి ఒకరికి నవ్వుకుంటారు. ఇంకా అనుకున్న విధంగా చాలా కోపం చూస్తూ చరణ్ ఇంకా గన్ తీసుకొని ఇంకా ఏం చేస్తుంటారు, కిడ్నాప్ భయపడుతూ ఉంటారు. ఇంకా అందరు కిడ్నాపర్లు అదే పరంగా చాలా కోపంగా చరణ్ చూస్తూ ఉంటారు. ఇంకా ఒక కిడ్నాపర్ చాలా కోపం వస్తుంది. ఇంకా చరణ్ అలాగే చూస్తూ ఉంటాడు. పక్కన కరెంట్ తీసుకొని మెల్లింగా చరణ్ చేతిని కొడుతూ ఉంటారు. ఇంకా చేతిలో ఉన్న గన్ కింద పడిపోతూ ఉంటుంది. ఇంకా చరణ్ ఇంకా ఏం చేయలేకపోతుంటారు. అందరూ రౌండప్ చేస్తూ ఉంటారు. ఏంటి నా లవర్ని కిడ్నాప్ చేస్తారా, డబ్బులు కావాలరా మీకు, ఇస్తారా అని చెప్పి పోలీసులు వచ్చి మీ అందరికి ఇవ్వాల్సిందంతా ఇస్తారా అని చెప్పి చరణ్ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. కిడ్నాపర్లు భయపడుతూ ఉంటారు. ఇంకా చరణ్ అదే పని రౌండ్ చేస్తూ ఉంటారు. ఇంకా డబ్బులు తీసుకుని పారిపోని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. రోడ్డు మాత్రం నాన్ స్టాప్ అదే పని చరణ్ ఇంకా రౌండప్ చేస్తుంటారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు చరణ్ పట్టుకోపోతుంది. చరణ్ ఇంకా అదే పని రోడ్డు బాగుతూ ఉంటాడు. అక్షత ఇంకా భయపడుతుంది కానీ చరణ్ మాత్రం అదే పని రౌండ్ కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత చరణ్ పట్టుకొని కిడ్నాప్ చేస్తూ ఉంటారు. ఏంట్రా గంధి బెదిరిస్తారా అని చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటారు. అవును వదిలేయండి, మీకు డబ్బులు తెచ్చాం కానీ చెప్పి అక్షతాను కానీ మరి తెచ్చినోడు కాంగో డబ్బులు ఇచ్చి వెళ్ళిపోకుండా ఇదిగో నేను ఇచ్చి పంపించేవాళ్ళం కదా అని చెప్పి ఇంకా భయపెట్టిస్తూ ఉంటారు. కానీ మీ వాడు పెద్ద యాక్షన్ హీరో ఫీల్ అయ్యాడు, ఇప్పుడు వెళ్ళనైపోయాడు అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు. అరే ఈ ప్లేస్ ఎవరు తెలియదు, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఎవరు కాపాడరు, పదండ్రా అని చెప్పేసి ఇంకా రౌడీలు వెళ్ళిపోతూ ఉంటారు. అరే ఆగండి ఆగండి అని చెప్పేసి అక్షత అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా డోర్ ఓపెన్ చేసి కిడ్నాపర్లు పారిపోతూ ఉంటారు. ఇంకా చరణ్కి అర్థం ఎలా తెప్పించాలో అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఒకసారిగా డోర్ ఓపెన్ చేసి గట్టి కొడతారు. ఇంకా కిడ్నాపర్లు అందరూ కింద పడిపోతుంటారు. ఎవరా అని చెప్పి ఇంకా అదే పనిగా చరణ్ అక్షత చూస్తూ ఉంటారు. ఎదురుగా పల్లవి ఉంటుంది. పల్లవి వచ్చి ఇంకా ఒకసారిగా కిడ్నాపర్లు అదే పనిగా బాగుతూ ఉంటుంది. ఓయ్ ఎవరివే నువ్వు అని కిడ్నాపర్ అనగానే పేరు చెప్తే కానీ తనువా ఏంటని పల్లవి అనగానే పల్లవి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఎలా రాగలేవు చరణ్ అనగానే వీళ్ళకి కొట్టి ఆన్సర్ చెప్పాలా, చెప్పాక ఆన్సర్ చెప్పమంటావా అని పల్లవి అంటూ ఉంటుంది. ఏంటి మమ్మల్ని కొట్టడానికి నువ్వు వచ్చావా,
ఏంటి సంగతి చూస్తాం ఆడదాని మమ్మల్ని కొట్టి వాడిని తీసుకెళ్తావా అని చెప్పి కిడ్నాపర్లు అదే పని నవ్వుతూ ఉంటారు. ఇదిగో అయినా రిస్క్ తీసుకోవడం ఇదిగో వాళ్ళ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుందిలే అని చెప్పి ఆడద కాదు అన్నట్టు పల్లవి గొప్పగా మాట్లాడుతుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతాం అని చెప్పేసి ఇంకా కిడ్నాపర్ కార్ తీసుకుని పల్లవిని కొట్టబోతుంటారు. పల్లవి కర్రను పట్టుకొని అదే పనికి వచ్చిన కిడ్నాపర్లు అందరినీ ఒకరి తర్వాత ఒకరు బాధేస్తూ ఉంటుంది. పల్లవి కొట్టే దెబ్బలు చూసి చరణ్ అక్షత షాక్ అవుతూ ఉంటారు. ఆయన అక్షతను కాపాడడానికి చరణ్ వాళ్ళకి పల్లవి వెళ్ళారు. ఇప్పుడు దాకా అసలు ఫోన్ లేదు ఏం లేదు అసలు ఏం తెలియట్లా అని చెప్పి గుండెం టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను చరణ్ కాల్ చేస్తాను చెప్పి వైష్ణవి అంటూ ఇంకా ఫోన్ తీసుకొని చరణ్ కాల్ చేయబోతుంది. కానీ ఎవరు ఏమి రెస్పాన్స్ అవ్వరు. ఇంకా వైష్ణవి ఇంకా కంగారు పడుతుంది. అదే పనిగా ఒక్కసారిగా ఒక కిడ్నాపర్ లేచి పల్లవి దాడి చేస్తుంటారు. ఇంకా పల్లవి బ్యాలెన్స్ తప్పి కింద పడుతుంది. మళ్ళీ పల్లవిని కొట్టబోతుంటారు. ఇంకా అదే పని కిడ్నాపర్ని పల్లవి కొడుతూ ఉంటుంది. ఇంకా అక్కడ వైష్ణవి చాలా భయపడుతుంది. అదేంటి చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయడం చెప్పి కంగారు పడుతుంటుంది. మళ్ళీ కిడ్నాపర్లు పల్లవిని రౌండప్ చేస్తూ ఉంటారు. ఇంకా పల్లవి వచ్చిన వాళ్ళని అదే పనిగా బాధేస్తూ ఉంటుంది. అది చూసి ఇంకా చరణ్ షాక్ అయిపోతూ ఉంటాడు.